ఐఆర్ టెక్నో సర్వీస్ అండి ఇది. ఐఆర్ టెక్నో సర్వీస్ హోమ్ అప్లయన్సెస్ అండి, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్, రిఫ్రిజిరేటర్, టీవీ, గీజర్ ఇవన్నీ కూడా సో రిపేర్ చేస్తామండి. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఒక 10-15 మినిట్స్ లో కస్టమర్ కి కాల్ వెళ్ళిపోతుంది సర్వీస్ ఇంజనీర్ తోటి. సో ఒక 2-3 అవర్స్ లోపు కస్టమర్ ఇంటికి డోర్ టు డోర్ సర్వీస్ కూడా ఇస్తారండి మా సర్వీస్ టెక్నీషియన్స్. మా సర్వీస్ చార్జెస్ వచ్చి 200 రూపీస్ ఉంటుంది. 200 రూపీస్ 30 days వ్యాలిడిటీ, 3 times విజిట్ ఉంటుంది. ఇది చూడండి, ఇది వచ్చేసి టాప్ లోడ్ వాషింగ్ మిషన్. టాప్ లోడ్ కి పీసీబీ అంటారు ఇది. సో దీంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వీలైన 99% ఇది రిపేర్ అవుతుంది సార్. కొత్తవి తీసుకోవాల్సిన అవసరం లేదు. కస్టమర్ కి హెవీ బడ్జెట్ తోటి మన ప్రాబ్లం అవుతుంది కాబట్టి తక్కువ బడ్జెట్ తో రిపేర్ కూడా చేస్తామండి. సో ఇవన్నీ కూడా మనకు రిప్లేస్మెంట్ అవుతాయి. సో రిపేర్ కూడా ఉంటుంది. దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. క్లీన్ చేసాము, ఫుల్ సర్వీసింగ్, వాటర్ సర్వీసింగ్ చేసాము. సో వాటర్ సర్వీసింగ్ చేయడానికి కూడా మేము 400 రూపీస్ చార్జ్ చేస్తాం సార్. 1 month సర్వీస్ ఫ్రీ ఉంటుంది. మదర్ బోర్డ్ రిపేర్ ఉంటే రిపేర్ చేసామండి. సో 100% రిపేర్ అవుతుంది. రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. డిస్ప్లే మొత్తం ఏదైతే ఉందో డిస్ప్లే మొత్తం బ్రేక్ అవుతాని రీప్లేస్మెంట్ చేస్తామండి. ఎలాంటి భయం లేకుండా మీరు సర్వీస్ చేసుకోవచ్చు. అన్ని సర్వీస్ సెంటర్ లా కాదు, 100% సర్వీస్ ఉంటుంది, 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కస్టమర్ మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత హ్యాపీ కాలింగ్ కూడా వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, మీ ఇంట్లో టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇట్లాంటివి, లేకపోతే హోమ్ అప్లయన్సెస్, ఓవెన్, మైక్రోవేవ్ అట్లాంటి ఏవి రిపేర్ అయినా కూడా మీకు ఒక సూపర్ వీడియో షేర్ చేస్తున్నాండి. మీ ఇంటి దగ్గర ఓన్లీ డోర్ టు డోర్ చార్జ్ సర్వీస్ చేసుకుంటూ జస్ట్ 200 రూపీస్లో మీకు సర్వీస్ చేయగల రిపేరర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ 200 రూపీస్లో 30 డేస్లో మళ్ళీ ఏదైనా రిపేర్ వచ్చినా కూడా అదే ఐటమ్స్కి మీకు దాంట్లోనే వచ్చి చేయడం జరుగుతుంది. అండ్ ఏదైనా స్పేర్ పార్ట్స్ పోతే కనుక, జనరల్గా స్పేర్ పార్ట్స్ పోయింది మేము వేసేస్తామని అంటారు, బట్ స్పేర్ పార్ట్స్ రిపేర్ కూడా చేయగలుగుతారండి. మదర్ బోర్డ్ రిపేర్ వరకు కూడా, చిప్ లెవెల్ వరకు చేయగలిగిన స్టోర్. అండ్ మీకు 6 months వరకు ఆ మదర్ బోర్డ్ రిపేర్ చేసిన దాంట్లో ఏ రిపేర్ వచ్చినా కూడా వాళ్ళే మళ్ళీ వచ్చి వితౌట్ ఎనీ ఛార్జెస్ అటెండ్ చేస్తారండి. సో సూపర్ వీడియోని లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ సార్. అన్న, మన కంపెనీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి సార్. మాది ఐఆర్ టెక్నో సర్వీస్ అండి. హోమ్ అప్లయన్సెస్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఏసీ, మైక్రోవేవ్, టీవీ అండి. సో ఇది మేము డోర్ టు డోర్ సర్వీస్ చేసామండి. సో ఇది రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్ లో నెహ్రూ నగర్ ఉంది. సో అక్కడ సర్వీస్ అంటారండి. అంటే సర్వీస్ సెంటర్ అంటే ఆన్లైన్ సర్వీస్ అండి. అంటే మనకు ఎట్లా ఉంటుంది, మనకు ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో మా ఇప్పుడు ఏదైతే కస్టమర్స్ ఉంటారో మాకు ఏదైతే మా నంబర్స్ పైన కాల్ చేస్తారు కదా, మా సర్వీస్ సెంటర్ లో మా టెలికాలర్స్ ఉంటారు. సో వాళ్ళు కాల్ రిసీవ్ చేస్తారు. రిసీవ్ చేసుకున్న తర్వాత మా సర్వీస్ ఇంజనీర్ ఏరియా వైజ్ గా ఉంటారు. సో కాల్ చేసిన కంప్లీట్ కస్టమర్ ఎవరైతే కాల్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు మా టెలికాలర్స్. ఆ ఏరియా వైజ్ గా మా టెక్నీషియన్ ఎవరైతే ఉంటారో ఆ టెక్నీషియన్ కి కాల్ ఫార్వర్డ్ చేస్తారండి. సో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఒక 10-15 మినిట్స్ లో కస్టమర్ కి కాల్ వెళ్ళిపోతుంది సర్వీస్ ఇంజనీర్ తోటి. సో ఒక 2-3 అవర్స్ లోపు కస్టమర్ ఇంటికి డోర్ టు డోర్ సర్వీస్ కూడా ఇస్తారండి మా సర్వీస్ టెక్నీషియన్స్. అంటే ఏరియా వైజ్ గా వాళ్ళ టెక్నీషియన్స్ అక్కడికి వెళ్ళిపోతారండి. వాళ్ళే. సర్వీస్ చార్జెస్ ఉంటాయన్న మన దగ్గర? మా సర్వీస్ చార్జెస్ వచ్చి 200 రూపీస్ ఉంటుంది. 200 రూపీస్ 30 days వ్యాలిడిటీ, 3 times విజిట్ ఉంటుంది. 200 రూపీస్ 3 times విజిట్ ఉంటుంది. సో 200 రూపీస్ లో ఒకసారి పోయిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మాక్సిమం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సమ్ టైం ప్రాబ్లం వచ్చినా కూడా 3 visits ఫ్రీ ఉంటుంది సార్. సో అమౌంట్ ఏం తీసుకోరండి, 3 visits ఫ్రీ ఉంటుంది 30 days లోపు. స్పేర్ పార్ట్ ఏదైనా పోయింది అనుకోండి, 6 months వారంటీ ఇస్తాము. 6 months వారంటీ ఇస్తామండి. పార్ట్ టు పార్ట్ రీప్లేస్మెంట్ ఉంటుంది. 6 months వారంటీ ఇస్తాము. 6 months లో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రీప్లేస్మెంట్ చేస్తామండి. చలో అన్న, మనకు సర్వీస్ పార్ట్స్ ఏమేమి సర్వీస్ చేస్తారో ఒకసారి చూద్దాం రండి సార్. సో మన దగ్గర వచ్చేసి చూడండి, ఇక్కడ స్పేర్ పార్ట్స్ ఉన్నాయండి. కస్టమర్ చూపించడానికి ఇక్కడ పెట్టాము మనము. సో ఇది పీసీబీ అండి, పవర్ కంట్రోల్ బోర్డ్. ఇది ఏదైతే పీసీబీ ఉందో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంటుంది, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇది చూడండి, ఇది వచ్చేసి టాప్ లోడ్ వాషింగ్ మిషన్. టాప్ లోడ్ కి పీసీబీ అంటారు ఇది. సో దీంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వీలైన 99% ఇది రిపేర్ అవుతుంది సార్. కొత్తవి తీసుకోవాల్సిన అవసరం లేదు. కస్టమర్ కి హెవీ బడ్జెట్ తోటి మన ప్రాబ్లం అవుతుంది కాబట్టి తక్కువ బడ్జెట్ తో రిపేర్ కూడా చేస్తామండి. ఇది టాప్ లోడ్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ సార్. ఇలా డిస్ప్లే ఉంటుంది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి. సో ఇక్కడ కూడా దీనికి కూడా రిపేర్ అవుతుంది సార్. 100% రిపేర్ అవుతుంది. రిపేర్ కాని పరిస్థితిలోనే కొత్త బోర్డ్ కి కస్టమర్ చెప్తాం సార్. అంతవరకు అవసరం లేదండి. రిప్లేస్మెంట్ అయితే రిప్లేస్మెంట్, రిపేర్ అయితే రిపేర్ చేస్తారు పక్కాగా. అవునండి. సో ఇది వచ్చేసి మైక్రోవేవ్ అండి. సో మైక్రోవేవ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది సార్. సో ఇది ఇక్కడ పీసీబీ ఏదైతే ఉందో, ఈ పీసీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో ఇది సేమ్ ఇది ఇక్కడ ఏదైతే ఉందో మైక్రోవేవ్,
ఇదే మైక్రోవేవ్ కి టచ్ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్ మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బటన్ పీసీ ప్రాబ్లం వస్తుంది. సో పీసీబీకి ప్రాబ్లం వచ్చినప్పుడు దీని వెనకాల ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ఓపెన్ చేసి దీని వెనకాల బటన్ సిస్టమ్ చేస్తామండి. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారా, ఇక్కడ బటన్ సిస్టమ్ ఉందండి. సో ఇక్కడ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది మైక్రోవేవ్ కి ఇలా ఉంటుంది సార్. సో ఇలా మైక్రోవేవ్ లో కూడా ఇలా ఆపరేట్ అవుతుంది. సో 100% ఇంతకు ముందు అయితే ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంటుందండి. ఏ పార్ట్ పాడైనా కూడా మనకు దీనిలో చేసేస్తాం. 100% రిపేర్ రిప్లేస్మెంట్ సేమ్ డే రిప్లేస్మెంట్ అయితే సేమ్ డే సర్వీస్ కూడా ఇస్తామండి. సేమ్ డే కంప్లీట్ సేమ్ డే సర్వీస్ కూడా ఇస్తాం. సో ఇక్కడ వచ్చేసి మైక్రోవేవ్ ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి రిఫ్రిజిరేటర్ అండి. సో రిఫ్రిజిరేటర్ పీసీబీ, ఇది కూడా పీసీబీ ఉంటుంది. పీసీబీకి ఏదైతే ఉందో మెయిన్ కంప్రెసర్ కి సప్లై టోటల్ పీసీబీ అంతా దీంతో పీసీబీ నుంచి రిఫ్రిజిరేటర్ కంట్రోల్ మొత్తం ఇక్కడ నుంచి అవుతుంది. సో ఈ పీసీబీలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పీసీబీ ఒకవేళ రిపేర్ కూడా కాలేదు, న్యూ కూడా దొరకలేదు అనుకుంటే దీనికి వైరింగ్ మోడల్ కూడా చేస్తామండి. టోటల్ గా బ్యాక్ సైడ్ నుంచి టోటల్ వైర్స్ వేసి కేబుల్స్ వేస్తాము. సో ఇంతకు ముందుకు టైమర్ బయోమీటర్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అలా కూడా మేము చేసిస్తామండి కస్టమర్ కి. టోటల్ గా ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో వాడుకునేటట్టు చేసిస్తామండి. అది వేస్ట్ కాకుండా 100% మనం సర్వీస్ ఇచ్చేటట్టు చేస్తామండి రిఫ్రిజిరేటర్ లో. సో ఇది వచ్చేసి ఇది కూడా మనకు పీసీబీ సార్, ఇది కూడా. సో అది నార్మల్ ఓల్డ్ మోడల్ రిఫ్రిజిరేటర్ కి పీసీబీ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన ఇన్వర్టర్స్ మోడల్స్ రిఫ్రిజిరేటర్ లో ఇలాంటి బోర్డ్స్ వస్తున్నాయండి. ఇది చూస్తున్నారు కదా, ఈ బోర్డ్ ఏదైతే ఉందో ఇది కూడా పీసీబీ ఉంటుంది, ఇది కూడా రిపేర్ అవుతుంది. ఇది కూడా కాని పరిస్థితిలో మనం దీనికి వైరింగ్ మోడల్ చేస్తామండి. సో ఇది రిఫ్రిజిరేటర్ లో ఇది కూడా ఒక పై భాగం ఉంటుంది సార్. రిఫ్రిజిరేటర్ లో దీన్ని నేను చూపిస్తాను. ఫ్రిడ్జ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దీని గురించి చెప్తాను. ఇది కూలింగ్ కండెన్సర్ సార్. ఇది దీని వల్లనే మనకు లోపల ఫ్రిడ్జ్ లో ఏదైతే ఉందో పై డోర్ లో 2 డోర్స్ ఉంటాయి, డబుల్ డోర్. పై డోర్ లో ఏదైతే ఉందో దీంట్లో కూలింగ్ రావడానికి కారణం ఇదేనండి. సో ఇది ఒకవేళ మనకు రన్నింగ్ పర్ఫెక్ట్ ఉంటేనే మనకు పైన కూలింగ్ వస్తుంది, లేకుంటే రాదండి. దీని గురించి నేను చెప్తాను మీకు తర్వాత. సో ఇది వాషింగ్ మిషన్ ది డ్రైన్ మోటార్ అండి. డ్రైన్ మోటార్ వాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సోక్ లో వచ్చినప్పుడు డ్రైన్ అవుట్ చేస్తుంది కదా, ఈ డ్రైన్ మోటార్ వల్లనే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ డ్రైన్ మోటార్ వల్లనే మనకు డ్రైన్ అవుట్ అవుతుంది, దాని తర్వాత స్పిన్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ వాష్ అవుతుంది, మళ్ళీ వచ్చేసి రిన్స్ అయిపోతుంది, స్పిన్ అయిపోతుంది. ఈ డ్రైన్ మోటార్ అలా చేస్తుంది. దీన్ని రిప్లేస్ చేయొచ్చు, రిపేర్ కూడా చేయొచ్చు. ఇది రీప్లేస్మెంట్ ఉంటుంది సార్. డ్రైన్ మోటార్ ఏదైతే ఉందో ఈ రీప్లేస్మెంట్ ఉందో, రిపేర్ కాదండి ఇది. సో ఇది కూడా ఈ రిఫ్రిజిరేటర్ లో ఇది కూడా ఒక భాగం ఉంది. సో ఇది రిఫ్రిజిరేటర్ కి కంప్రెసర్ బ్యాక్ సైడ్ లో ఇది కూడా చూపిస్తాను. కంప్రెసర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది హీటింగ్ కండెన్సర్. ఇది హీట్ అవుతుంది, మొత్తం టోటల్ గా హీట్ అవుతుంది. ఇది వచ్చేసి బ్యాక్ కంప్రెసర్ పక్కన వాటర్ ట్రే ఉంటుంది. ఆ వాటర్ ట్రే లో లోపల టోటల్ గా దాంట్లో ఉంటుంది. ఇది హీట్ అయిపోయినప్పుడు మనకు కంప్రెసర్ అక్కడ నుంచి పంపింగ్ వల్ల కూలింగ్ కండెన్సర్ ఏదైతే ఉందో దీని వల్ల మనకు కూలింగ్ వస్తుందండి. సో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు స్పేర్ పార్ట్ చూపిస్తున్నాను, మీకు ఐడియా రావడానికి ఇవన్నీ చూపిస్తున్నాను. ఏంటిదన్నా చిన్న ఉంది మనకు. ఇది కూడా పీసీబీ అండి. ఇది కూడా పీసీబీ. ఈ రెండు కలిసి ఒక సెట్ ఉంటుంది సార్. ఇన్వర్టర్ మోడల్ కి 2 పీసీబీస్ ఉంటాయండి. ఏది కూడా ఒక సింగిల్ గా ఉండదు, ఏది కూడా డబుల్ ఉంటుంది. నార్మల్ బేసిక్ మోడల్ అయితే ఇట్లా సింగిల్ ఉంటుంది. మామూలుగా ఓల్డ్ మోడల్ ఉంటే ఇలా సింగిల్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఇన్వర్టర్ మోడల్స్ కి ప్రతిదీ కూడా ఈ 2 పీసీబీస్ వస్తాయండి. పవర్ కంట్రోల్ బోర్డ్ అంటారు దాన్ని. సో ఇప్పుడు ఇది వచ్చేసి కూడా టాప్ లోడ్ వాషింగ్ మిషన్ సార్. ఇది సో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పీసీబీ. ఇది కూడా ఇది వచ్చేసి మన ఇది వేరే మోడల్. ఇది వచ్చేసి సామ్సంగ్ అండి. సో ఇది ఒక మోడల్. సో ఇది చూడండి, ఇది ఎల్జీ సార్. ఇది కూడా చూడండి, ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. ఫ్రంట్ లోడ్ అవునండి, ఇలా ఉంటుందండి. ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏ ఆపరేట్ చేసుకోవాలనుకున్నా మనం సెలెక్ట్ చేసుకొని రిపేర్ చేయొచ్చు. సో ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ సార్. ఇది సో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఏదైతే ఉందో ఇది ఇలా ఉంటుంది చూడండి. సో కస్టమర్స్ కి ఇలా అక్కడ క్లాత్ వేస్తాం కదా, చూడండి డ్రమ్ కూడా ఇలా అంత రొటేట్ అవుతుంది. సమ్ టైం డ్రమ్ కూడా మనకు రిప్లేస్మెంట్ రిపేర్ ఉండదండి, రిప్లేస్మెంట్ ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ త్రిభుజం అనేది నేను స్పేర్ పార్ట్ లో చూపిస్తాను. బ్యాక్ సైడ్ లో త్రిభుజం అని ఉంటుంది. అది దాని వల్లనే ఇది అంతా రొటేట్ అవుతుంది. సో మనం వాడే వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వల్ల అక్కడ త్రిభుజం అనేది బ్రేక్ అయిపోతాయి. సో ఆ త్రిభుజం ఏదైతే ఉందో అది రీప్లేస్మెంట్ చేయొచ్చు అండి. అది నేను చూపిస్తాను మీకు. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. సో దీంట్లో స్పేర్ పార్ట్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇక్కడ ఇన్లెట్ వాల్ ఉంటుందండి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే ఏదైతే ఉందో ఇన్లెట్ వాల్ అండి ఇది. సో ఇక్కడ నుంచి ఈ పైప్స్ ఉన్నాయి కదా, దీంతో మనకు వాటర్ వస్తుందండి.
దీంట్లో మనం సోప్ వేస్తాం కదా, Okay. దీంట్లో వేయగానే ఈ వాటర్ దీంట్లో వచ్చి ఈ వాటర్ అనేది డ్రమ్ లోకి వెళ్ళిపోతుంది. Okay. సో దాని తర్వాత వాటర్ ఏదైతే ఉందో వాటర్ కట్ ఆఫ్ చేయడానికి ప్రెజర్ సెన్సార్ ఉంటుంది సార్. Okay. ఈ ప్రెజర్ సెన్సార్ వాటర్ కంట్రోల్ ఇది. సో వాటర్ ఎంతైతే కావాలో అంత తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా వాటర్ కట్ అవుట్ అవుతుంది. సో ఏదైతే మెయిన్ మోటార్ ఉంటుందో కింద బ్యాలెన్స్ లో మెయిన్ మోటార్ ఉంటుందండి. Okay. ఆ మెయిన్ మోటార్ కి అక్కడ సప్లై వెళ్ళగానే సో వాష్ అవడం స్టార్ట్ అవుతుంది. Okay. వాష్ కంప్లీట్ గా ఒక 40 మినిట్స్ వాష్ అవుతుందండి. Okay. వాష్ అయిపోయిన తర్వాత రిన్స్ లోకి వెళ్తుంది. రిన్స్ లోకి పోయినప్పుడు నేను చెప్పాను కదా వాటర్ ఏదైతే డ్రైన్ మోటార్ ఉంటుందో Okay. ఆ డ్రైన్ మోటార్ కి సప్లై వెళ్ళి ఆ డ్రైన్ మోటార్ నుంచి వాటర్ అన్ని అవుట్పుట్ వెళ్ళిపోతాయండి. Okay. వాటర్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ లో వాటర్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనకు ఆటోమేటిక్ గా మళ్ళీ వాటర్ మళ్ళీ తీసుకోవడం జరుగుతుందండి. Okay. ఒక 9 మినిట్స్ 9 మినిట్స్ టైం వస్తుంది. 2 మినిట్స్ వాటర్ తీసుకుంటుంది. 2 మినిట్స్ తర్వాత 7 మినిట్స్ ఉంటుంది. ఆ 7 మినిట్స్ మళ్ళీ దాంట్లో రిన్స్ కి వెళ్ళిపోతుంది. స్పిన్ స్టార్ట్ అయిపోతుంది. Okay. టోటల్ గా 45 మినిట్స్ 30 మినిట్స్ 1 అవర్ అలా టైమింగ్. దీనికి సంబంధించిన పార్ట్స్ అన్ని మనకు రిప్లేస్మెంట్ చేసేస్తాం. ఈ చిన్న చిన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రెజర్ సెన్సర్ కావచ్చు, ఇన్లెట్ వాల్ అలాంటి చిన్న చిన్న స్పేర్ పార్ట్లు ఏవైతే ఉంటాయో రీప్లేస్మెంట్ ఉంటుందండి. Okay. పెద్ద స్పేర్ పార్ట్లు ఏవైతే ఉంటాయో అవి 100% రిపేరబుల్ ఉంటుందండి. ఓకే. ఇది వాషింగ్ మిషన్ సంబంధించి ఇలా ఉంటుంది సార్. ఇది మొత్తం క్లాత్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత స్పిన్ కూడా అయిపోతుంది కదా. Okay. దాని తర్వాత ఇలా డోర్ తీసేసుకొని టోటల్ డ్రై ఉంటుంది ఆల్రెడీ తీసేసుకొని మనం బయట వేసుకోవచ్చు. ఇది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అండి. సో ఇది సేమ్ ఇది వాటర్ వాష్ నార్మల్ హెవీ డ్రై ఉంటుంది. సో ఇది వాష్ టైమర్ ఉంటుంది. Okay. ఇలా మనం 25 మినిట్స్ టైమింగ్ ఉంటుంది. ఇది దీంట్లో క్లాత్ వేసుకొని ఇది కూడా నార్మల్ గా మాన్యువల్ యూజ్ చేసుకోవాలి. Manually. మాన్యువల్ యూజ్ చేసుకోవాలి. Okay. దీంట్లో వాష్ అయిపోతుంది. దీంట్లో రిన్స్ అయిపోతుంది అండి. ఓకే. ఇది స్ప్రింగ్ అండి. Okay. దీంట్లో వాష్ అయిన పద్ధతి దీంట్లో క్లాత్ వేసేసుకొని దీంట్లో రిన్స్ చేసుకుంటే సరిపోతుంది. Okay. ఇది కూడా మేము దీంట్లో ఏవైతే మెయిన్ మోటార్స్ ఉంటాయో Okay. దీంట్లో చిన్న చిన్న పార్ట్స్ ఉంటుంది సార్. ఈ మెయిన్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో రిపేర్ అయిపోతుంది సార్. Repair. ఇది కూడా రిపేర్ అవుతుంది. రిపేర్ అవుతుంది. అవునండి. రిప్లేస్మెంట్ అవసరం లేదు. రిపేర్ కూడా అయిపోతుంది. Okay. తక్కువ బడ్జెట్ తో రిపేర్ చేసి అంటే ఇచ్చేస్తాం. దీనిలోనే మనకు ఫ్రంట్ లోనే కొంచెం రిప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి మనకు. అవునండి. పంటలోనే ఎక్కువ ఉంటది. సో ఇలాగనే మన టాప్ లో కూడా కొంచెం తక్కువ ఉంటది. Okay. టోటల్ గా మెయింటెనెన్స్ జీరో అంటే ఇంకా సెమీ ఆటోమేటిక్. Semi automatic. Okay. ఈ 3 మోడల్స్ వాషింగ్ మిషన్స్ రిపేర్ చేస్తామండి. Okay. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రిజిరేటర్ అండి. Refrigerator. సో ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. ఇది Okay. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో దీని ఇలా ఉంటుందండి. Okay. ఈ పై భాగం వచ్చేసి టోటల్ గా ఫ్రీజర్ అండి. Okay. టోటల్ ఐస్ అయిపోతుంది ఇది. Okay. దీంట్లో కానీ మనం చూడండి ఇందాక చెప్పాను కదా ఇది ఫ్యాన్ మోటార్ ఉంటుంది. Okay. మన కూలింగ్ అయ్యేటప్పుడు నేను చెప్పాను కదా కూల్ అయ్యేటప్పుడు ఏదైతే ఫ్యాన్ ఉందో Okay. ఇలా రొటేట్ అయినప్పుడే ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా ఈ హోల్స్ వల్ల కిందికి హెయిర్ పోతుంది. Okay. హెయిర్ పోయినప్పుడు కింద కూడా కూల్ అవుతుంది. ఓకే. ఇది చూడండి నేను చెప్పాను కదా కూలింగ్ కండెన్సర్ అని. Okay. ఈ కూలింగ్ కండెన్సర్ అంతా కూల్ అవుతుంది. ఆ కూల్ అయినప్పుడు ఈ ఫ్యాన్ వల్ల ఆ కూలింగ్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. Okay. ఆ స్ప్రెడ్ అయిపోయి ఆ కూలింగ్ అనేది కిందికి వస్తుంది. Okay. ఆ కూలింగ్ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇదైతే ఉందో ఈ సెన్సార్ అండి. Okay. ఈ సెన్సార్ చూడడానికి చిన్నగా ఉంది కానీ ఈ టోటల్ కంప్రెసర్ ఆఫ్ చేసేస్తుంది. Okay. సో 8 అవర్స్ ఒకసారి 40 మినిట్స్ మొత్తం టోటల్ ఫ్రిడ్జ్ హాఫ్ అయిపోతుందండి ఆటోమేటిక్ గా. Automatic. అవును, ఇది అలా యూజ్ చేస్తుంది. ఇది యూజ్ అవుతుంది. Sensor ద్వారా. సో ఈ సెన్సార్ ఏదైతే ఉన్నాయో రీప్లేస్మెంట్ ఉంటాయండి. Okay. సో ఫ్యాన్ మోటార్ గానీ ఈ సెన్సార్ గానీ సో పీసీబీ కూడా ఉన్నాయి కదా. Okay. ఈ పీసీబీ కూడా చూడండి ఈ పీసీబీ వల్లనే టోటల్ గా ఆపరేట్ అవుతుంది. ఈ పీసీబీ మనకు పవర్ కంప్రెసర్ కి సప్లై ఇస్తుంది, ఫ్యాన్ మోటార్ సప్లై ఇస్తుంది. ఇవన్నీ టోటల్ గా పీసీబీ ద్వారానే అవుతుంది. ఈ పీసీ పనిచేయని పరిస్థితిలో కూడా రిపేర్ అవుతుంది. Okay. లేదంటే దీనికి వైరింగ్ మోడల్ కూడా చేస్తాడు. ఇక్కడ బ్యాక్ సైడ్ లో ఒక హోల్ చేసేసి Okay. అక్కడ వైరింగ్ చేసేసి కూడా నార్మల్ గా ఇండివిజువల్ గా కూడా అయ్యేటట్టు చేసేస్తాడు. 100% నడుస్తుంది సార్. యాజ్ ఇట్ ఈస్ గా ఇంతకు ముందుకు ఎలాగైతే కూలింగ్ ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అలాగనే ఉంటుందండి. Okay. చూడండి కింది డోర్ లో Okay. ఇక్కడ నుంచి హెయిర్ వచ్చేసి ఇక్కడ టోటల్ అక్కడ హెయిర్ చూసారు కదా. Okay. ఆ హోల్స్ ద్వారా పైనుంచి కూల్ ఇక్కడ ఎంతైతే రావాలో అంతే అంతే వచ్చాక వస్తుంది. Okay. ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అవుతాయి. ఈ హోల్స్ లో సెన్సార్స్ ఉంటాయండి. ఓకే. ఈ సెన్సార్ త్రూ ఆటోమేటిక్ గా మన కూలింగ్ కట్ అయిపోతుందండి. ఓకే. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ సంబంధించి ఇలా ఉంటుంది. ఓకే. దీనిలో కూడా ప్రతి పార్ట్ మనకు ప్రతి బ్రాండ్ లో చేసేస్తాం. అవును. మల్టీ బ్రాండ్. అవును, దీని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. Okay. అది చూడండి ఇది కంప్రెషర్ అండి. Okay. ఈ కంప్రెషర్ ఇందాక చెప్పాను కదా ఇది అంతా ఈ ప్యానల్ చూడండి ఈ స్క్రూస్ ఏవైతే ఉన్నాయో Okay. ఈ పీసీబీ ఉంటుందండి దీంట్లో. Okay. ఈ పీసీబీ వల్లనే మనకు పవర్ ఇది కంప్రెషర్ అవుతుంది రొటేట్ అవుతుంది సార్. Okay. ఈ రొటేట్ అయినప్పుడు మనకు దీంట్లోకి హెయిర్ పోతుంది. Okay. దీంట్లో చెప్పాను కదా కూలింగ్ వాటర్ లో ఉంటుంది హీటింగ్ కండెన్సర్ అని. Okay. దీంట్లో అంతా వాటర్ ఉంటుంది. Okay. దీంట్లో అంతా వాటర్ వల్ల మనకు వచ్చేసి ఇక్కడ హీట్ అవుతుంది. హీట్ ద్వారా మనకు టోటల్ గా స్ప్రెడ్ అయ్యి దీంట్లో ఆటోమేటిక్ గా అక్కడ నుంచి స్ప్రెడ్ కూలింగ్ కండెన్సర్ నుంచి ఇక్కడ పైప్ ఉంది ఇంకోటి.
ఓకే ఇది కూల్ అవుట్ కూడా రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ ఉంటుంది, రిపేర్ ఉంటుంది సార్. Okay. కస్టమర్ చాయిస్ అండి. రీప్లేస్మెంట్ కొత్త చేయాలంటే కొత్త చేస్తాము, రిపేర్ కావాలంటే రిపేర్ చేస్తామండి. Okay. సో ఇక్కడ నుంచి మనకి ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి గ్యాస్ కూడా రీప్లేస్ చేస్తారు. Okay. సో గ్యాస్ కూడా ఫిల్లింగ్ చేస్తారు. ఈ ఫిల్టర్ కూడా కొత్త చూస్తారు. ఇది చూడండి, ఇంతకు ముందు ఉన్న ఫిల్టర్ అండి. ఓకే సో ఈ కస్టమర్ దగ్గర ఎప్పుడో రీప్లేస్మెంట్ చేసాము. Okay. సో ఇది తీసేసి ఇది కొత్తగా చేస్తామండి. Okay. ఇది కొత్తగా వేయకుండా ప్రాబ్లం వస్తుంది సార్. 100% కొత్తగా వేయాల్సింది, రీప్లేస్మెంట్ చేయాల్సి 100% రిప్లేస్మెంట్ చేయాల్సింది. ఇది ఏసీ అండి, ఇది స్ప్లిట్ ఏసీ అంటారు, 1.5 ఇది. ఓకే సో ఇది కూడా సర్వీస్ చేస్తామండి. దీంట్లో కూడా వీలైనంత వరకు రిపేర్ అవుతాయి సార్, ప్రతి కూడా రిపేర్